కాకినాడ జిల్లా రాజుపాలెం గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పర్యటించారు. వరద బాధితులను మాజీ ఎమ్మెల్యే పరామర్శించారు. ఇక రాజుపాలెం ముప్పుకు గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. గత ప్రభుత్వం దీనికి ఎస్టిమేట్లు వేసిందని, ఇక ఎన్నికల కోడ్ వల్ల పనులు జరపలేకపోయామని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేయకుండా పనులు చేయాలని అన్నారు. రాజుపాలెం గ్రామంలో సంభవించినటువంటి ఏవైతే డిజాస్టర్ ఉందో ఇది గతంలో ఎన్నో విపత్తులు వచ్చినప్పుడు శాశ్వత పరిష్కారం లేక జరిగినటువంటి విపత్తు అనేటువంటిది నేను భావిస్తూ ఉన్నాను. ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతాంగం దగ్గర అంటే ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసి శాంక్షన్ తెచ్చేదారన్నా రైతాంగం నుంచి ఇబ్బంది ఉంటుంది. ఆ ఇబ్బందులు లేకుండా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ స్థలాలని ఆ భూమిని రైతుల దగ్గర నుంచి సేకరించి అక్కడ కన్స్ట్రక్షన్ బెడ్ రెగ్యులేటర్స్ అదేవిధంగా గ్రోయిన్స్ కన్స్ట్రక్షన్ చేసి వారికి అనుబంధంగా ఏవైతే ఈ ప్రొటెక్షన్ వాల్స్ ఉన్నాయో ఆ ప్రొటెక్షన్ వాల్స్ని మనం కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా రైతాంగానికి వాటర్ మేనేజ్మెంట్ అనేటువంటి సక్రమంగా జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేయవలసిందిగా ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం అధికారంలో ఉందో వారికి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి తెలియజేస్తాం.